భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 27% సుంకాలు మనకు ఏమాత్రం ఎదురుదెబ్బ కాదని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరిస్తే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే నిబంధన ఉందని గుర్తు చేశారు. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప ఎదురుదెబ్బ కాదన్నారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని ప్రస్తుతం వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. మరోవైపు ట్రంప్ ప్రతీకార సుంకాల నుంచి ఔషధ రంగం సహా మరికొన్ని రంగాలకు మినహాయింపు లభించడం ఊరట కలిగించే అంశం. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ఈ క్రమంలో భారత్పై 27% టారిఫ్లు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ టారిఫ్లు భారత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు నెలకొన్న వేళ కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్కు ఎదురుదెబ్బ కాదని స్పష్టం చేశారు. ఈ టారిఫ్ల ప్రభావం భారత్పై ఎంత ఉండొచ్చనే అంశాన్ని ప్రస్తుతం వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోందని చెప్పారు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే నిబంధన కూడా ఉందని గుర్తు చేశారు. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప భారత్కు ఎదురుదెబ్బ కాదని స్పష్టం చేశారు. ట్రంప్ విధించిన టారిఫ్లో 10% ఏప్రిల్ 5 నుంచి అమల్లోకొస్తుంది. మిగతా 17% ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ చర్చలు జరుపుతోందని, ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి మొదటి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అటు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి కొన్ని రంగాలకు మినహాయింపు లభించింది. ఖనిజాలు, బొగ్గు, చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధ ఉత్పత్తులకు మినహాయింపు దక్కింది. ఎరువులు, ప్లాస్టిక్, పాలిమర్ వస్తువులు, పుస్తకాలు, ప్రింటింగ్ వస్తువులు, లోహాలు, సెమీకండక్టర్లు వంటివి కూడా ట్రంప్ సుంకాల వేటు నుంచి తప్పించుకున్నాయి. ఫలితంగా ఈ రంగాల సంస్థలకు కాస్త ఉపశమనం లభించింది. ప్రపంచ సరఫరా గొలుసు పునర్వ్యవస్థీకరణల నుంచి భారత్ లాభం పొందేందుకు ట్రంప్ సుంకాల విధానం ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ పేర్కొంది. ఈ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే భారత్ తన వ్యాపార సౌలభ్యాన్ని పెంచుకోవాలని సూచించింది. లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని జీటీఆర్ఐ తెలిపింది. ఇదే జరిగితే రాబోయే సంవత్సరాల్లో కీలకమైన ప్రపంచ తయారీ కేంద్రం, ఎగుమతి కేంద్రంగా భారత్ అవతరించే అవకాశం ఉందని జీటీఆర్ఐ విశ్వాసం వ్యక్తం చేసింది. చైనా, వియత్నాం, తైవాన్, థాయిలాండ్, బంగ్లాదేశ్ వంటి అనేక ఆసియా దేశాలపై అమెరికా అధిక సుంకాలు విధించడం వల్ల ప్రపంచ వాణిజ్యం, తయారీ రంగాల్లో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు అవకాశం లభించిందని తెలిపింది. అయితే ఇందుకు లోతైన సంస్కరణ అవసరమని నొక్కి చెప్పింది. చైనాపై 54%, బంగ్లాదేశ్పై 37% అధిక సుంకాలు విధించిన కారణంగా భారతీయ టెక్స్టైల్స్ రంగం సంస్థలు అమెరికాకు తమ ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశం లభించిందని జీటీఆర్ఐ పేర్కొంది. వియత్నాంపై 46%, థాయిలాండ్పై 36% విధించిన సుంకాల వల్ల ఎలక్ట్రానిక్స్, టెలికాం, స్మార్ట్ ఫోన్ రంగాలలో ఆయా దేశాలపై ప్రభావం పడనుంది. ఇది భారత్కు ప్రయోజనం చేకూరనుందని జీటీఆర్ఐ వెల్లడించింది. మరోవైపు భారత ఔషధ ఉత్పత్తులకు కూడా ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు లభించింది. అమెరికాకు భారత్ చేసే ఔషధ ఎగుమతులు ఎక్కువగా జనరిక్ మందులే ఉన్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ ఐపీఏ పేర్కొంది. ఒకవేళ సుంకాలు పెంచితే అమెరికా పౌరులపైనే ఈ భారం పడనుంది. అందువల్లే వీటికి మినహాయింపు లభించినట్లు తెలుస్తోందని తెలిపింది. భారత్ నుంచి అమెరికాకు ఏటా $8.7 బిలియన్ విలువైన ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి.